హలో గాయస్, వెల్కమ్ టు యువత వైబ్స్. ఈరోజు స్పెషల్ చూసారా? ఏందబ్బా స్పెషల్ అంటుంది, గ్రీన్గా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పాలక్ పన్నీరు. మనకు చపాతీలోకి, రోటీలోకి, పరోటాలోకి సూపర్ కాంబినేషన్ కదా. ఇలాంటి పాలక్ పన్నీరు మనం రెస్టారెంట్లో తినుంటాము. అలానే కలర్ చేంజ్ అవ్వకుండా క్రీమీగా ఉండే పాలక్ పన్నీర్ని మనం ఇంట్లోనే ఈజీగా వితిన్ 10 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూపిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనము స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక 2 గ్లాసుల వాటరు బాగా మరిగించుకునేద్దాము. ఇలా మరిగించుకున్న వాటర్లో శుభ్రంగా కడిగిన పాలకూరను వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఉడికించుకునేద్దాము. ఇలా ఉడికించుకున్న పాలకూరని చల్ల నీటిలో అంటే కోల్డ్ వాటర్లో వేసుకొని చల్లారబెట్టుకునేద్దాము. ఇలా చల్లారబెట్టుకున్న పాలకూరని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి తగినంత నూనె వేసుకొని వేడి చేసుకుందాము. ఇలా వేడి చేసుకున్న నూనెలో 2 ఎండుమిర్చి తుంచేసి వేసి బాగా కలబెట్టేసుకుందాము. ఎండుమిర్చి వేగాక మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకునేసి కలబెట్టేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఎందుకంటే అలానే ఉన్నాయనుకో మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ అంత టేస్ట్ అయితే రాదు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా వేయించుకునేద్దాము. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పాలక్ పన్నీరు పేస్ట్, అదైతే వేసేసి కలబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెము జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పసుపు వేసి కలబెట్టేసుకుందాము. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు కలబెట్టుకునేసినాక నూనె సపరేట్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మనకు కూరకు తగినంత వాటర్ పోసుకున్నాం. అంటే 2 నుంచి 3 ml వాటర్ పోసుకునేసి కలబెట్టి బాగా ఉడికించుకునేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉడికించుకున్నాక మనము బటర్ ఉంటుంది కదా, బటర్ ఉంటే వేసుకుందాము. లేదంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది మిక్సీ చేసుకునేసి మెత్తగా అదైతే వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసాను. తర్వాత వచ్చేసి పన్నీర్ వేసుకునేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేద్దాము. ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే మనకు పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, కలర్ చేంజ్ అవ్వకుండా సూపర్ అంటే సూపర్ వచ్చింది కదా. ఈ పాలకూరలో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనము పాలకూరని ఒక నెలలో ఒక 4-5 సార్లు అన్నా తీసుకోవాలి. మ్యాక్సిమం అంటే వారంలో ఒక 2 టైమ్స్ అన్నా తీసుకోండి. నేనైతే పరోటా చేశాను. పరోటాకి కాంబినేషన్గా ఈ పాలక్ పన్నీర్ అయితే చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మాత్రము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.